హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. యూట్యూబ్లో అందరూ మీ దగ్గర విజిటింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ తీసుకుంటున్నారు అదర్ మీడియేటర్స్, కానీ అలాంటిది ఏం తీసుకోకుండా మీకు నేను సర్వీస్ ఇస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దానికి బదులుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, ఇది కంప్లీట్గా మనకు ఫ్రీయే కదా. మనం ఫ్రీగా చేసే పని ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఆలోచించి చేయొచ్చు కదండి. చేయండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతున్నాండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాటు విద్యానగర్లో వచ్చిద్దండి. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండిద్దండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి మీకు. అందరూ చూడకుండానే కాల్ చేస్తున్నారు. ఇంత కష్టపడి చేసేది మీరు చూడటానికే కదండి. ఇవి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు ఉంటాయండి. అంటే టోటల్గా 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అనమాట. ఈ అపార్ట్మెంట్ కట్టి కూడా జస్ట్ 6 ఇయర్స్ అవుతుందండి. విద్యానగర్ మెయిన్ రోడ్కి, అంటే రింగ్ రోడ్ ఉంది కదండి, ఆ మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అయితే వచ్చిద్ది అనమాట. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండిద్ది. ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, అపార్ట్మెంటు వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఫ్లాట్కి 22,000 అద్దె వస్తుందండి. కింద అన్డివైడెడ్ షేరు 50 గజాలు వచ్చింది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 1,00,000 పైన ఉందండి. అంటే అన్డివైడెడ్ షేర్ యొక్క ల్యాండ్ వాల్యూనే 50 లక్షల పైనే ఉండిద్దండి. దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ ఓనర్ గారు 70 lakhs చెప్తున్నారనమాట. లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్దండి. గమనించండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి ప్రాపర్టీ అనే చెప్పొచ్చు. అందులో ఎప్పుడైనా మన అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు కింద వచ్చే అన్డివైడెడ్ షేర్ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలండి. ఎందుకంటే చివరికి వచ్చేదానికి మనం మిగిలేది అదే కాబట్టి మనం పెట్టిన అమౌంట్ రూపాయికి ఎప్పటికైనా సరే లాస్ అవ్వకుండా ఉండాలంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ అయి ఉండాలి. అంటే మంచి కన్స్ట్రక్షన్ మంచి ఏరియాలో అయి ఉండాలి. సో ఇది ఆ పరంగా చూసుకుంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి. మరొకసారి డీటెయిల్స్ చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, 10 ఫ్లాట్లు అండి. 5 ఈస్ట్లో ఉంటాయి, 5 వెస్ట్లో ఉంటాయి. ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో అపార్ట్మెంటు ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. అంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి బాల్కనీస్ వెస్ట్ ఫేసింగ్లోకి వస్తాయి. దీనికి ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 22,000 దాకా రెంట్ అనేది వస్తుందండి. అది ఎలా సాధ్యం అనేది నాకు ఒకసారి కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తానండి. మంచిగా వర్కౌట్ అవుతుందండి. ఇది ఓనర్ గారు 70 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది. 50 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. కింద కార్ పార్కింగ్ కూడా ఉందండి. నేనేమైనా ఈ వీడియోలో మిస్టేక్స్గా ఏమైనా చెప్పుంటే లేదా నాకు చెప్పడం రాకపోయి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా దాన్ని సరిదిద్దుకొని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే నేనంత కమర్షియల్ కాదండి, నాకు సిస్టమ్ వర్క్ వచ్చి నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటూ వెళ్తున్నానండి. అంత కమర్షియల్గా నేను చేయలేను. అది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.